ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ ధనుర్మాసం నెల రోజులు తిరుమలలో శ్రీవారికి సుప్రభాతం బదులుగా ఈ తిరుప్పావై గానం చేస్తారు. ఈరోజు మూడో పాసురం. ఈ పాసురం లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనను తెలియజేస్తుంది. ఈ పాసురంను శ్రద్ధగా విన్న ఆ పురుషోత్తముడు వారికి సుఖ సంతోష ఐశ్వర్యాలను సమృద్ధిగా ఇస్తాడు. ஓங்கி யுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவை குச்சாற்றி நீராடினால் தீங்கின்றே நாடெல்லாம் திங்கள் மும்மாரிப் பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்த மலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைందేలో రెంబావాయ్. మూడవ పాసురం భావం ఏంటంటే, విక్రమించి మూడు లోకములను తన దివ్య చరణముల చేత కొలిచిన పురుషోత్తముని దివ్యనామములను పాడుచు మన వ్రతమునకు తగినట్లు వేకుజామనే మునిగిన అంటే స్నానమాచరించిన సర్వదేశములందును నెలకు 3 వానలు కురియును. పొలముల్లో వాలుగ చేపలు తుళ్ళింతలిడుచుండును. కలువ పువ్వుల్లో తుమ్మెదలు నిదురించుచుండును. గొప్ప ఆవుల పొదుగున చేయి పిండు కొలది కుండల కొలదిగా పాలు విడువక ఎసుగును. కొరవని సంపదలు నిండును. అంటే ఎవరైతే చక్కని రీతిన ధనుర్మాస దీక్ష చేస్తారో వారి వల్ల లోకోపకారం జరుగుతుందని గోదాదేవి మాత చెప్పింది. ఓం నమో నారాయణాయ.